ట్రాన్సాక్షన్ నిరోధక చట్టం ఒకటి ఉంది కదండి, బైనామీ ట్రాన్సాక్షన్ నిరోధక చట్టం అని చెప్పేసి. అవును. ఎస్. ఇలాంటి భూములు ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అడుగుతున్నాను. నో అది అది కంప్లీట్లీ అది డిఫరెంట్. బినామీ యాక్ట్ అనేది చట్టం వేరే డిఫరెంట్. దానికి దీనికి సంబంధం ఉండదు. ఈ సాదా బైనామా అనేది గవర్నమెంట్ వాళ్ళ బిల్లు పెట్టి పాస్ చేసుకున్న యాక్ట్ ఇది. బినామీ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది దానికి దీనికి సంబంధమే ఉండదు. బినామీ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. అది వీళ్ళు పలానా వ్యక్తికి, ప్రతి పొలిటీషియన్కి ఒక బినామీ ఉంటాడండి, ఎట్లా ప్రూవ్ చేస్తారు? సో బినామీ యాక్ట్కి సాదా బైనామా ఏదైతే ధరణిలో భూమాతలో పెట్టారో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. అది వేరే చట్టం, ఇది వేరే చట్టం. అందులో చర్యలు తీసుకోవడానికి ఏం లేదు. సాదా బైనామా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, ఆ 12 ఏళ్ళు పొజిషన్లో ఉండాలి. పొజిషన్లో ఉంటే కట్ ఆఫ్ డేట్ ఏదో 2 జూన్ 6 జూన్ పెట్టారు. అప్పుడు పొజిషన్ ప్రూవ్ చేస్తే వాళ్ళకి సాదా బైనామా రెగ్యులరైజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులరైజ్ అయిపోతుంది. అది దానికి స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలి. అంతేగాని బినామీ యాక్ట్కి ఈ సాదా బైనామా, ఈ 2024 ధరణి భూమాత యాక్ట్కి అసలు పొంతన లేదు, సంబంధం ఉండదు అసలు. అది వేరే కంప్లీట్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ యాక్ట్. అది ఇది వేరే యాక్ట్ ఇది.